ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ ఎడారిలో అష్టకష్టాలు పడిన రాయలసీమ వాసి శివ ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే భార్య, కుమార్తెలు శివను పట్టుకొని ఏడుస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. తనను ఎడారిలో పశువులకు కాపలాగా ఉంచి నిద్రాహారాలు లేకుండా గొడ్డు చాకరీ చేయిస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న శివ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతడు పడుతున్న కష్టాలు చూసి అందరి కళ్ళు చెమర్చాయి. ఈ వీడియోపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో శివకు ఎడారి దేశం నుంచి విముక్తి లభించింది. శివ వీడియోపై వెంటనే స్పందించిన లోకేష్ అతడిని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని కువైట్లోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లగా వారు శివను రక్షించి తమ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీంతో తాను సురక్షితంగా బయటపడ్డానని, అందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ శివ అక్కడి నుంచే ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వెంటనే అతన్ని ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చకచకా జరిగిపోవడంతో శివకు విముక్తి లభించింది. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చేరుకున్న శివ కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శివ సురక్షితంగా ఇంటికి రావడంతో అతడి స్నేహితులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన నాయకులు అతన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎడారి జీవితం నుంచి తనకు విముక్తి కల్పించి ఇంటికి చేరే వరకు అండగా నిలిచిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కు శివ ధన్యవాదాలు తెలిపాడు.